ఎటువంటి ఆయిల్ గాని మసాలాలు గాని వాడకుండా పసిపిల్లలకు పెద్ద వయసు వారికి మనం ఎప్పుడన్నా అనారోగ్యంతో ఉన్నప్పుడు వీడి రోజుల్లో కూడా నోటికి పుల్ల పుల్లగా రుచిగా ఉండే పచ్చడి చేసుకుందాము. ఒక దోసకాయని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసిన దోసకాయను ఒక గిన్నెలో పెట్టి నీళ్లు పోయకుండా అలానే గిన్నెను కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి. దాంతో పాటు రైస్ గాని ఉర్లగడ్డలు గాని పెట్టుకుంటే రెండు ఉడుకుతాయి. వెనకటి రోజుల్లో పెద్దవారు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. ఆ పొయ్యిలో ఉన్న నిప్పుల మీద ఈ దోసకాయను కాల్చి పచ్చడి చేసేవాళ్ళు. కుక్కర్ లో 4 కోతలు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి కుక్కర్ లో నుండి దోసకాయను బయటకు తీయాలి. అందులో నీరు ఊరుతుంది. ఆ నీటిని తీసేయాలి. లేదా రసంలోకి చారులోకి వాడుకోవచ్చు. ఈ పచ్చడిలో మాత్రం పోయకూడదు. ఈ పచ్చడిలో కనుక పోస్తే రుబ్బేటప్పుడు పచ్చడి జారుగా అయి తినడానికి బాగోదు. ఉడికిన దోసకాయను చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్ లో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ తక్కువగా జీలకర్ర, కొద్దిగా కరేపాకు, అంగుళం అంత చింతపండు రెబ్బను 10 నిమిషాల ముందుగా నీళ్లతో కడిగితే పచ్చడి రుబ్బుకునే టైంకు మెత్తబడుతుంది. మెత్తబడితే పచ్చడిలో కలిసిపోతుంది. రుబ్బినప్పుడు వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకోవాలి. అందులో ఆరబెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మెదిగేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడికి అసలు తాలింపు అక్కర్లేదు. డైరెక్ట్ గా అన్నంలోకి వేసుకొని తినొచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. వేడి వేడి అన్నం దోసకాయ పచ్చడి 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది. మసాలాలు, ఆయిల్స్, ఉప్పు, కారాలు తక్కువగా ఉన్న ఈ పచ్చడి తింటే పొట్టలో హాయిగా ఉంటుంది. తేలిగ్గా జీర్ణమవుతుంది. మీకు ఇలాంటి పాతకాలం నాటి ఆరోగ్యకరమైన వంటలు తీసుకురావాలంటే మీరు ఈ ఛానల్ ను లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.